బాబాయ్ అమ్ము, ఏంటి అక్కడ ఆగిపోయావు? రా. ఏంటమ్ము ఇలా వచ్చావు? బాబాయ్ నేనొక మాట అడగనా? ఏంటమ్ము? అభి పిన్ని ఎక్కడికి వెళ్ళింది? చెప్పు బాబాయ్, అభి పిన్ని ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది? కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవమ్ము. సమాధానాలు ఎందుకుండవు? ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రతి ప్రశ్నకి సమాధానం రాయాలి కదా బాబాయ్. సమాధానం లేదు అని అక్కడ రాస్తే మార్కులు వేయరు కదా. అంటే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండాలి కదా. చెప్పు బాబాయ్, అభి పిన్ని ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు హఠాత్తుగా అభి పిన్ని గురించి ఎందుకు అడుగుతున్నావు? నా చేతిలో ఈ బొమ్మ ఉందే, ఇది నాకు కాసేపు కనిపించకపోతేనే ఏదోలా ఉంటుంది బాబాయ్. అలాంటిది మనకి క్లోజ్ గా ఉండే ఒక మనిషి కనిపించకపోతే ఇంకెంత దిగులుగా ఉంటుందో కదా. అభి పిన్ని లేదని నాకు చాలా దిగులుగా ఉంది. కొన్ని విషయాల్ని మనం అలవాటు చేసుకోవాలమ్ము. అంటే ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఈ బొమ్మ హఠాత్తుగా ఎవరైనా ఎత్తుకుపోయారనుకో, ఇక ఈ బొమ్మ మనకి మళ్ళీ దొరకదని, ఈ బొమ్మ లేకుండానే నువ్వు గడపాలని, మరొక బొమ్మతో నువ్వు సర్దుకుపోవాలని నీకు నువ్వు సర్ది చెప్పుకోవాలి. ఈ బొమ్మ లేకుండానే గడపడం అలవాటు చేసుకోవాలి. బొమ్మ అయితే పర్వాలేదు బాబాయ్, సర్దుకుపోగలం. కానీ మనకు క్లోజ్ అయిన మనుషులు అలా కనిపించకపోతే ఎలా వదిలేయగలం? అభి పిన్ని లేదని నేనే ఇంత బాధపడుతున్నాను. మరి నీకు బాధగా లేదా బాబాయ్? బాబాయ్ అమ్ము, నీకు అభి పిన్ని అంటే ఎందుకు అంత ఇష్టం? అభి పిన్ని అందరికంటే బాగా మాట్లాడుతుంది, నన్ను బాగా చూసుకుంటుంది, అప్పుడప్పుడు చాక్లెట్స్ తెప్పిస్తుంది, నాకు హోంవర్క్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇక నుంచి అభి చేసేవన్నీ నేను చేస్తానులే అమ్ము. అంటే అభి పిన్ని ఇంకెప్పటికీ తిరిగి రాదా? రాదమ్ము. ఎందుకు? కొన్నిటికి సమాధానాలు చెప్పడం చాలా కష్టం అమ్మా. సరే, నువ్వు వెళ్ళి నీ బుక్స్ తెచ్చుకో, నేను నీకు హోంవర్క్ చేయిస్తాను, సరేనా? సరే బాబాయ్. అభి చేసిన పనిని అందరూ ఒకే కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఒకే పద్ధతిలో ఎందుకు ఆలోచిస్తున్నారు? అభి మంచి కోసం చేసిందో చెడు కోసం చేసిందో ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అభి కేవలం రాహుల్ ప్రేమను అందుకోవడం కోసం మాత్రమే నందనగా తనను తను మార్చుకుంది. ఆ ఒక్క విషయం అర్థం చేసుకుంటే అభి చేసిన దానిలో తప్పు లేదని వాళ్ళకి అర్థమవుతుంది. అయినా అభిని ఏనాడు మాత్రం వీళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు? ఎప్పటికప్పుడు అభిని అపార్థం చేసుకుంటూనే ఉన్నారు, అభిని వదిలించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం అభిని అర్థం చేసుకుంటారనుకోవడం నా అవివేకం. అయినా అసలు ఈ సమయంలో అభి ఎక్కడికెళ్ళింది?
బాబు, బ్రౌన్ కలర్ శారీ కట్టుకున్న ఒక అమ్మాయి ఎవరైనా కనిపించలేదు సార్. కనిపించలేదా? బాబు, ఇటువైపు బ్రౌన్ కలర్ శారీ కట్టుకున్న ఒక అమ్మాయి ఎవరైనా కనిపించారా? కనిపించలేదు. ఆ, బాబు, ఇక్కడ బ్రౌన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి ఎవరైనా కనిపించిందా? లేదండి. అన్నా 5 నిమిషాల్లో ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, కానీ ఇంకా ఆ గుడి రాలేదేంటి? ఈ రూట్ అసలు కరెక్టేనా? ఏంటమ్మా, నన్నే అనుమానిస్తున్నావా? ఇది అనుమానం కాదన్నా. మెయిన్ రోడ్లో మరమ్మతులు జరుగుతున్నాయి అన్నారు. షార్ట్ రూట్లో వెళ్దాము అన్నారు. 5 నిమిషాల్లో గుడికి వెళ్ళిపోతాము అని చెప్పారు. కానీ మీ ఏ మాటకి పొంతన కుదరడం లేదు. మంచికి పోతే చెడేది రావడం అంటే ఇదేనమ్మా. ఏదో పాపమని నీకు సహాయం చేద్దామనుకుంటే నన్నే అనుమానిస్తున్నావా? ఆ, అదేం లేదన్నా. ఇంతకీ గుడి రీచ్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇదిగో వచ్చేసామమ్మా, కాస్త ఓపిక పట్టు. ఆ, బాబు, బ్రౌన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి ఎవరైనా కనిపించిందా? సార్ ఇటు వెళ్ళడం చూసాను సార్. రోడ్డు మీద ఒకటే నడుచుకుంటూ వెళ్తుంది. థ్యాంక్స్ అన్నా. ఏంటన్నా ఇదంతా? నీ చెల్లెలాంటిదాన్నన్నా. నా స్థానంలో మీ చెల్లుంటే ఇలాగే చేస్తావా? అవసరం తీరడం కోసం అందమైన అబద్ధాలు 1,000,000 చెప్తుంటాం. నమ్మాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది మీరు. తప్పన్నా, చాలా తప్పు. మిమ్మల్ని నమ్మి వచ్చానన్నా. మనుషుల్ని ఇంతలా మోసం చేస్తావా? తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈ ప్రపంచంలోనే మన ఆశలు అవసరాలు ఏవీ తీరకుండానే చచ్చిపోతాం. అందుకే మేము ఏ తప్పుల గురించి అస్సలు ఆలోచించం. రేయ్, పట్టుకోండిరా. సరే అన్న. రేయ్, నన్ను వదలండిరా. నన్ను వదలండి. వదలండి. ఎక్కించండ్రా. రేయ్, ఎక్కు. వదలండిరా. ఏయ్. వదలండి. ఎక్కించండ్రా. రేయ్, నన్ను వదలరా. కదలకుండా పట్టుకోండిరా. సరే అన్న. నన్ను వదులుతారా లేదా? కదలకుండా పట్టుకోండిరా. సరే అన్న. వదలండిరా. నన్ను వదలండి. నన్ను వదులుతారా లేదా? వదలకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు.